హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన డల్గోనా కాఫీ ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. మనం చాలా వరకు రెస్టారెంట్లో, క్యాపిచినో సెంటర్స్లో, కాఫీ డేస్లో, పెద్ద పెద్ద కాఫీ షాప్స్లో చూస్తూ ఉంటాం కదా అండి. కోల్డ్ కాఫీ అని, క్యాపిచినో అని, అలాంటి కాఫీని ఇంట్లోనే కేవలం 5 రూపాయలతో తయారు చేసుకోవచ్చండి. నేను చూపట్టే ఈ కప్పు కాఫీ అక్కడ తాగాలంటే మినిమం 400 ఛార్జ్ చేస్తారండి. సో ఇంత మంచి కాఫీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. కోసం నేను 5 రూపీస్ది నెస్కేఫే కాఫీది తీసుకున్నానండి. ఇది మొత్తం వేసేసాను. ఇప్పుడు దీంట్లో 4 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. తీసుకుంటారు కొంతమంది, తక్కువ తీసుకుంటారు కదా షుగరు. దీంట్లో కొన్ని గోరువెచ్చని వాటర్ కలపాలండి. 2 స్పూన్లు కలపాలి, ఎక్కువ కలపద్దు. 2 స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది దీనికి. ఇప్పుడు దీన్ని కలపాలండి ఇట్లా ఒక్కొక్కరి సహాయంతో. ఈ విస్కర్తోని కలుపుతూనే ఉండాలండి. ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ టెక్స్చర్ అనేది ఇట్లా మారిపోయింది. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోని కలుపుకోండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక 15 నిమిషాల దాకా కలిపామండి మేము ఇట్లానే. చూడండి, ఇక్కడ టెక్స్చర్ అనేది కొంచెం మారిపోయింది, క్రీమీ వచ్చేసింది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ టెక్స్చర్ అనేది ఇలా వచ్చింది, క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది. ఇక్కడ ఇంకొంచెం సేపు కలిపితే అయిపోతుందండి. హ్యాండ్ బ్లెండర్ ఉంటే కలపడం చాలా చాలా ఈజీ అండి, 5 నిమిషాలలో అయిపోతుంది. మనం చేత్తోని విస్కర్తోని ఇట్లా కలుపుతున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మనకు సూపర్ టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇది దాదాపు రెడీ అయిపోయిందండి. టెక్స్చర్ ఇలా రావాలండి కంపల్సరీ. ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయిందండి. ఇది ఎంత లైట్ వెయిట్గా ఉంటుందంటే మనం మిల్క్ పైన ఇది వేసినప్పుడు కిందికి పోవద్దండి, అంత లైట్ వెయిట్గా ఉంటుంది. కలిపేసుకుందామండి. ఇక్కడ నేను హాట్ మిల్క్ తీసుకున్నాను. మీరు కోల్డ్ కాఫీ కావాలనుకుంటే కింద కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి, పాలు వేసేసి కోల్డ్ కాఫీ కూడా చేసేసుకోవచ్చు. కోల్డ్ కాఫీ కూడా చాలా బాగుంటుంది. కోల్డ్ కాఫీ అంటే కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ అంటే హాట్ కాఫీ, మన ఇష్టం, ఎలా అయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను హాట్ కాఫీ చేస్తున్నాను. ఎంత లైట్ వెయిట్గా ఉందో, మనం మిల్క్ పైన వేస్తున్నప్పుడు ఇది కిందికి పోవట్లేదు. చూడండి, అంత లైట్ వెయిట్గా మనం అయ్యేదాకా దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలండి. అనేది క్రీమీగా సాఫ్ట్గా ఎంత బాగుందో అంతవరకు మనం దీన్ని కలుపుకోవాలి. సరే, సూపర్ డల్గోనా కాఫీ రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం డెకరేషన్ కోసం కాఫీ పౌడర్ అట్లా కొంచెం చల్లుకొని ఒక స్ట్రా తీసుకొని ఇలా పెట్టేస్తే సూపర్ డల్గోనా కాఫీ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.